వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ద సెషన్. సో ఇక్కడ ప్రీవియస్ సెషన్ హై ఉంది, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ క్రాష్ అయింది కదా. సో దిస్ విల్ బి ద సప్లై జోన్. ఈ లెవెల్ దగ్గర నుంచి క్రాష్ అయింది, సో దిస్ విల్ బి ద సప్లై జోన్. ఓకే, అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ లో హియర్. సో మార్కెట్ ఈరోజు ప్రీవియస్ సెషన్ హైకి లోకి మధ్యలో ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడైనా రేంజ్ బౌండ్గా మార్కెట్ ట్రేడ్ అయిన తర్వాత మార్కెట్ మధ్యలో ఓపెన్ అయితే ఐదర్ ఇట్ క్యాన్ బ్రేక్ ఎనీ ఆఫ్ ద లెవెల్స్. ఇట్ క్యాన్ బ్రేక్ అప్ బౌండరీ ఆర్ ఎల్స్ ఇట్ క్యాన్ బ్రేక్ లో బౌండరీ. సో ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందో చూడాలి. సో ఈరోజు సిపిఆర్ అయితే కొంచెం యావరేజ్గానే ఉంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నిఫ్టీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ బుల్లిష్నెస్. లేదు మార్కెట్ ఈ లెవెల్ కిందకు వస్తే విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండ్ విల్ సీ ద ప్రైస్ యాక్షన్. అండ్ కమింగ్ టు సెన్సెక్స్, ఓకే దానికన్నా ముందు ఒక డైలీ టైం ఫ్రేమ్స్లో చూద్దాము. డైలీ టైం ఫ్రేమ్స్లో మార్కెట్ ఏమవుతుందో. రీసెంట్ స్వింగ్ మనం చూసుకుంటే నిఫ్టీకి ఈ లెవెల్ రీసెంట్ స్వింగ్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ కింద ఉంటే ఉండొచ్చు. ఓకే, ఈ లెవెల్ ఇన్ కేస్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఈ లెవెల్ కూడా కొంచెం స్లైట్గా ఇంపార్టెంటే. ఈ రెండు లెవెల్స్ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇన్ కేస్ మార్కెట్ బ్రేక్అవుట్ అయినా ఈ జోన్ ఈ లెవెల్ అనేవి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తాయి కాబట్టి కింద బార్డర్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఆ రోజు చూడండి 13th December 2024 ఫస్ట్ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో క్యాండిల్ అనేది బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. బులిష్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత స్మాల్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. కంటిన్యూషన్ మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళిందో చూడండి, ఆ లెవెల్ దగ్గర నుంచి. దట్ ఈస్ ఆల్సో ద సప్లై జోన్ రైట్ ఫ్రమ్ ఈ లెవెల్ ఎక్కడి నుంచి చూడండి. ఆల్మోస్ట్ ఒక 3000 పాయింట్స్ క్రాష్ అనేది జరిగింది ఎగ్జాక్ట్ ఆ లెవెల్ దగ్గర నుంచి. సో ఆ లెవెల్ కూడా ఇంపార్టెంటే. అండ్ కంపేరింగ్ టు దట్ లెవెల్ నేనైతే పై లెవెల్కి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, ఎందుకంటే డైలీ టైం ఫ్రేమ్లో స్వింగ్ అది. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నాయని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, కమింగ్ టు సెన్సెక్స్, లెఫ్ట్ సైడ్ చూస్తుంది నిఫ్టీ చార్ట్, రైట్ సైడ్ మీకు ఉన్నది సెన్సెక్స్ చార్ట్. ఓకే, సెన్సెక్స్ ఏంటంటే సిపిఆర్ ఇది కూడా యావరేజ్గానే ఉంది. ప్రీవియస్ సెషన్ హై అనేది సెన్సెక్స్కి ఈ లెవెల్ దగ్గర ఉంది, అండ్ ప్రీవియస్ సెషన్ లో హియర్. రెండింటికి కూడా బ్లాక్ హారిజాంటల్ లైన్ ఇచ్చుకుందాము. సో దిస్ ఈస్ ద సప్లై జోన్. అండ్ ఇఫ్ యూ గో టు డైలీ టైం ఫ్రేమ్, సెన్సెక్స్కి డైలీ టైం ఫ్రేమ్ చార్ట్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ చూద్దాము. సేమ్ నిఫ్టీలోనే ఈ రెండు లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్ స్వింగ్ లెవెల్స్. ఈ లెవెల్ ఇంపార్టెంట్, ఐ గివ్ రెడ్ హారిజాంటల్ లైన్. అండ్ ఈ లెవెల్ కూడా ఇంపార్టెంటే. ఈ ఎంటైర్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఎంటైర్ జోన్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ అయితే చేయాలి. కమింగ్ టు 5 minutes టైం ఫ్రేమ్. ఓకే వెయిట్ వెల్, యా డైలీ టైం ఫ్రేమ్లో కింద ఎక్కడ ఉంది 20 MA, అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో 20 MA అంత ఏమి ఇంపార్టెంట్ కాదు ఈ రోజుకి. అంటే మార్కెట్ అగ్రెసివ్గా మూవ్ అయితేనే అప్పుడు అది ఇంపార్టెంట్. సో ఈ మార్కెట్ బేరిష్గా ఉందా బులిష్గా ఉందా అంటే సిపిఆర్ అనేది కొంచెం మరి అసెండింగ్గా ఉంది, అండ్ వీక్లీ సిపిఆర్ కూడా మనకి అసెండింగ్గానే ఫామ్ అయింది. సో ట్రెండ్ అనేది బులిష్నెస్ ఉండొచ్చు మార్కెట్ ఈ వీక్. ఎనీహౌ దట్ ఈస్ టూ ఎర్లీ టు డిస్కస్. సో చూద్దాం ఏమవుతుందో. నిఫ్టీ అయితే ఎగ్జాక్ట్గా ఫస్ట్ క్యాండిల్ అనేది బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది సిపిఆర్ దగ్గర నుంచి. ఇన్ కేస్ ఇది బుల్లిష్ ఫామ్ అయితే మేబీ టార్గెట్ మనం ఇక్కడ దాకా తీసుకోవచ్చు. అంటే నిఫ్టీని చూసి సెన్సెక్స్లో ప్లేస్ చేద్దాము, రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది కదా. లేదు మార్కెట్ బేరిష్ అనుకోండి, సిపిఆర్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు విల్ సీ ఫర్ షార్ట్ ఎంట్రీ. సో రెండు కూడా సిపిఆర్ దగ్గర ఓపెన్ అవుతున్నాయి. ఫస్ట్ క్యాండిల్ కొంచెం బుల్లిష్ క్యాండిలే ఫామ్ అయింది. సో లాంగ్ ఎంట్రీ అని ప్లాన్ చేస్తాను. సో 80,800 పుట్ ఆప్షన్ ప్లాన్ చేస్తున్నాను. ఓకే, ఒక 3 లాట్స్ అనేవి ప్లాన్ చేశాను. రిస్క్ ఇందులో ఒక. సో స్టాప్ లాస్ ఈస్ 410 ఇస్ ద స్టాప్ లాస్. సో ప్రెసెంట్ అయితే 500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఓకే, ఇమీడియట్ గా 370 నుంచి 390కి అయితే జంప్ అయిపోయింది ప్రైస్ అనేది. సో ఈ లెవెల్ సెన్సెక్స్ అక్కడ నుంచి బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ బార్ అనేది R3 క్యామ్రీలో కూడా ఉంది. సో రివర్సల్ అయితే స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది, అండ్ స్టాప్ లాస్ అయితే డన్. సో ఇమీడియట్ గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనేది లైక్ బేరిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 2500 లాస్ అనేది వచ్చింది ఫస్ట్ ట్రేడ్ లో. సో విల్సి R3 క్యామ్రీ లేదా నుంచి రివర్సల్ వస్తుందా, లేదంటే కంటిన్యూషన్ మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చిన మార్కెట్ పైకి వెళ్తుందా అని చూడాలి. R3 క్యామ్రీలో కూడా ఇంపార్టెంటే. కాకపోతే మనం నిఫ్టీ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిన సిపిఆర్ దాన్ని సపోర్ట్ తీసుకుంది కదా అని చెప్పి తీసుకున్నాము. సో బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతున్నా సరే మనకి నిఫ్టీ ఇంకా సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి నేనైతే షార్ట్ ఎంట్రీ ఏం ప్లాన్ చేయను. ఇన్స్టెడ్ ఐ గో ఫర్ లాంగ్ ఎంట్రీ.
సో ఈసారి నిఫ్టీలో తీసుకుంటాను. 24,400 పుట్ ఆప్షన్ సెల్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 2 లాట్సే ప్లాన్ చేస్తున్నాను. సో 120 దగ్గర అయ్యింది, 119 అలా అయింది. స్టాప్ లాస్ విల్ బి 136. ఓకే, ఒక 15 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. ఓన్లీ 2 లాట్సే ప్లాన్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ 2,500 లాస్ అయింది కదా. సో నేను యాక్చువల్గా ఈ మంత్ లైక్ ఈ బ్యాచ్ అనేది ఏంటంటే పర్ ట్రేడ్ రిస్క్ వచ్చి 5,000 చేస్తాను, 2,500 కాదు. సో ఫస్ట్ ట్రేడ్ జస్ట్ నార్మల్గా సెన్సెక్స్ కొంచెం వాలటైల్గా ఉంటుంది కదా ఎనీహౌ అని చెప్పి 2,500 తీసుకున్నాను. ఈ కంటిన్యూషన్ అనుకోవచ్చు, ఈ ఫస్ట్ ట్రేడ్కి కంటిన్యూషన్ మనం సెన్సెక్స్లో తీసుకుంటున్నాము. సో చూద్దాం ఏమవుతుంది. ఇదైతే ప్రెసెంట్ కాస్ట్ రన్ అవుతుంది. 120 యావరేజ్ అయింది, 138 ఇస్ ద స్టాప్ లాస్. సెకండ్ క్యాండిల్ కూడా బులిష్ క్యాండిలే ఈ లెవెల్ దగ్గర నుంచి. సో చూద్దాం, స్టాప్ లాస్ బిలో ద సెకండ్ క్యాండిల్ పెట్టుకుందాము. ఆర్ఎల్స్ మనకి ఆప్షన్స్ ప్రకారం హిట్ అవుతుంది, మనకి అదేం ప్రాబ్లం లేదు. సో ఆల్మోస్ట్ స్పాట్ ప్రకారం అయితే 40 పాయింట్స్ వస్తున్నాయి కాబట్టి 80 పాయింట్స్ వరకు వెయిట్ చేయాలి. 80 అంటే R1 ప్యూర్ దగ్గరికి 90 పాయింట్స్ దగ్గరికి వస్తున్నాయి. సో 80 పాయింట్స్ వస్తే క్లోజ్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 1,000 రూపీస్ ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 120 దగ్గర నుంచి 115 అలా రన్ అవుతుంది. ఓకే, మనకి సెన్సెక్స్ కూడా కరెక్టే, కాకపోతే కొంచెం వాలిటాలిటీ వల్ల సెన్సెక్స్ హిట్ అయిపోయింది స్టాప్ లాస్ ఫాస్ట్గా. ఎన్ హౌ దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే మార్కెట్ R1 ప్యూర్ దగ్గరికి వచ్చిన తర్వాత స్టాప్ లాస్ కాస్ట్ అప్డేట్ చేసుకోవడమో లేదంటే ఎగ్జిట్ అవ్వడమో చూద్దాము. సో రిస్క్ ఇందులో కూడా అంతే, 2,500 చేస్తున్నాను. సో 2,000కి అయితే వచ్చింది ప్రాఫిట్. చూద్దాం కంటిన్యూషన్ అవుతుందో అవ్వదో. 2,000కి అయితే వచ్చింది, 2,500. సో మళ్ళీ మార్కెట్ అనేది బ్యాక్కి మూవ్ అవుతుంది. నిఫ్టీకి నుంచి బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో R3 క్యాండిల్ కింద క్లోజ్ అయితే సెన్సెక్స్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. ఈ సెకండ్ క్యాండిల్ కానీ లేదంటే నిఫ్టీ కింద కానీ క్లోజ్ అయితే బయర్స్ రావాలి. ఓకే, బయర్స్ కొంచెం స్ట్రెంత్ అయినా చూపిస్తే అప్పుడు ఛాన్స్ ఉండొచ్చు. ఓకే గైస్, స్టాప్ లాస్కి అయితే వస్తుంది. ఆల్మోస్ట్ 132కి అయితే వచ్చింది ఈ లెవెల్ దగ్గర నుంచి. బేరిష్నెస్ చూపిస్తుంది R3 క్యాండిల్ నుంచి. సో ఇంకా స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వచ్చు. విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. సో సెన్సెక్స్ ఎక్కడి నుంచి బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. వేరేజ్ నిఫ్టీ కూడా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. కాకపోతే స్ట్రెంత్ రావాలి ఇక్కడ. బయ్యర్ స్ట్రెంత్ వస్తేనే మార్కెట్ పైకి పుష్ చేయొచ్చు. ఇక్కడ R3 క్యాండిల్ దగ్గర నుంచి కూడా సెన్సెక్స్ సెల్లర్ స్ట్రెంత్ వస్తే కొంచెం ఛాన్స్ ఉండొచ్చు, లేదంటే స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చు. సెన్సెక్స్ అయితే బేరిష్గా ఉంది ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే. నిఫ్టీ అయితే ఇంకా బేరిష్ ఏం లేదు. R3 క్యాండిల్ ఎక్కడ ఉందో కూడా చూద్దాం. ఇది కూడా R3 క్యాండిల్ సేమ్ ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గర ఉంది. కాకపోతే మనకి కింద సిపిఆర్ అనేది ఉంది. సిపిఆర్ కూడా ఎంత ఇంపార్టెంటే. సో ఇన్ కేస్ స్టాప్ లో సీట్ అయినా షార్ట్ వెళ్ళడానికి అయితే లేదు. ఓన్లీ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితేనే ఎంట్రీ అనేది ప్లాన్ చేయగలము. ఓకే, స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోయింది. ఇమీడియట్ గా రెడ్ బార్ అనేది వచ్చింది కదా. సో స్ట్రెంత్ అనేది బేరిష్ గా ఉంది. సో 5,000 లాస్ అనేది వచ్చింది. సో ఇంకొక ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాము. ఏమైనా ఆపర్చునిటీ వస్తే రిస్క్ విల్ బి 2%, 0.5% పెట్టుకుంటున్నాను. అఫ్ కోర్స్ క్యాపిటల్ అయితే 10 lakhs ఉంది కాబట్టి 1% అయితే 5,000, 1% అయితే 10,000 చేసుకోవచ్చు. రివార్డ్ అయితే 20,000 కోసం వెయిట్ చేయొచ్చు. కాకపోతే మార్కెట్ కొంచెం ఈ మధ్య వాలటైల్గా ఉంటుంది కాబట్టి 0.5% రిస్క్ చేస్తున్నాను. అండ్ 1% ఓవరాల్ లాస్ లిమిట్ అనేది పెట్టుకుంటాను. ఓకే, సో మాక్సిమం లాస్ లిమిట్ అనేది పర్ డే ఈ రోజు నుంచి 10,000 పెట్టుకుందాము. R3 క్యాండిల్ దగ్గర నుంచి రిజెక్షన్ బార్ అయితే వచ్చింది. కాకపోతే సిపిఆర్ అనేది బ్రేక్ డౌన్ అవ్వాలి, అప్పుడే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సెన్సెక్స్ కూడా సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి, అండ్ నిఫ్టీ కూడా సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది. మై వ్యూ విల్ బి బుల్లిష్ అగైన్. సో 24,400 పుట్ ఆప్షన్ మళ్ళీ సెల్ చేస్తున్నాను. సో 130 అలా రన్ అవుతుంది. యావరేజ్ అయితే 133 దగ్గర 5,000 అయింది కదా. సో 2,500 రిస్క్ చేస్తాను. 149 ఇస్ ద స్టాప్ లాస్ ఈసారి. ఇంకా ఆల్మోస్ట్ అయితే 2,500 1000కి వచ్చింది అని 1,500 ప్రాఫిట్ వచ్చినట్టు. కాస్ట్ కూడా వచ్చింది. సో లెవెల్ అనేది అంత ఇంపార్టెంట్, అందుకే మార్నింగ్ నుంచి కూడా ఈ లెవెల్ దగ్గర నుంచి ఫైట్ చేస్తున్నాను. సో ఇంకా దీని తర్వాత ఇంకా ఎక్కువ ఫైట్ చేయను, ఎందుకంటే మాక్సిమం లాస్ లిమిట్ 10,000 కదా. సో మాక్సిమం ఈ ట్రేడ్ ఫెయిల్ అయితే 7,500 వస్తుంది. సో ఇన్ కేస్ సెన్సెక్స్ మళ్ళీ యాడ్ చేస్తాను ఇంకొక 2 లాట్స్ అనేవి. అప్పుడు 10,000 లాస్ పెట్టుకొని హోల్డ్ చేస్తాను. ఆర్ ఎల్స్ ట్రై టు క్లోజ్ ద డే ఆఫ్టర్ దిస్.
సో యాజ్ ఆఫ్ నో అయితే ఇది 2500 లాస్ నుంచి కాస్ట్కి దగ్గరగా వచ్చింది మరి. సో ఇంకా బయర్స్ స్ట్రెంత్ వస్తేనే ఛాన్స్ ఉంటుంది. ఇంకా సెన్సెక్స్ కూడా యాడ్ చేశాను ఇంకా. సో ఓవరాల్ రిస్క్ 5000 చేస్తానని చెప్పాను కదా ట్రేడ్కి. సో ఫస్ట్ ట్రేడ్ 5000 లాస్ వచ్చినట్టు, సెకండ్ ట్రేడ్ కూడా 5000 రిస్క్ పెట్టుకుంటున్నాను. సో మినిమం ప్రాఫిట్ వస్తే మనకి 10,000 ప్రాఫిట్ రావాలి సెకండ్ ట్రేడ్లో. సో సెన్సెక్స్ మళ్ళీ యాడ్ చేసుకున్నాను. సెన్సెక్స్ స్టాప్ లాస్ అయితే 360 పెట్టుకున్నానండి. 360 దగ్గర క్లోజ్ చేస్తాను. సారీ 460 నాట్ 360. సో ఒక 60 పాయింట్స్ పెట్టినాను. ద యావరేజ్ 400 దగ్గర అయ్యింది. సో 460 వస్తే క్లోజ్ చేస్తాను. అంటే 2500 పెట్టుకున్నాను. ఇందులో కూడా అంతే 2500 ఎక్స్ట్రా పెట్టుకున్నాను. సో ఇక్కడ నుంచి బయర్స్ వస్తేనే మనం విన్ అవుతాం. ఇంకా సెల్లర్స్ వస్తే ఐ విల్ గివ్ స్టాప్ లాస్ టు ద మార్కెట్. సో ఇంకా లాస్ట్ ట్రేడ్ ఇది, విల్ క్లోజ్ ఆఫ్టర్ దిస్. ప్రెసెంట్ అయితే 2500 ప్రాఫిట్ అయితే వచ్చినట్టు, ఆల్మోస్ట్ 2500 దగ్గరగా వచ్చింది మరి. సో ఆల్మోస్ట్ లాస్ అయితే 2000కి అయితే వచ్చింది. 1500 బయర్స్ రావాలి, ఇంకా పుష్ చేయాలి బయర్స్. అప్పుడు కొంచెం స్ట్రెంత్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. సెన్సెక్స్ 280కి వస్తే క్లోజ్ చేస్తాను. 360 రన్ అవుతుంది కదా, ఎందుకంటే నేను స్టాప్లో 60 పాయింట్స్ పెట్టుకున్నాను. 400 యావరేజ్ అయింది, 460 పెట్టుకున్నాను కదా. సో 120 పాయింట్స్ రావాలి. అంటే 120 అంటే ఒక 280 వస్తేనే నేను క్లోజ్ చేయగలను. 280 వస్తేనే క్లోజ్ చేస్తాను. చూద్దాం ఏమవుతుందో. 350 రన్ అవుతుంది మరి. ఓవరాల్ ఇప్పుడు మనకి 5000 ప్రాఫిట్ అయితే వచ్చినట్టే, కాస్ట్కి అయితే వచ్చాము. ఓకే, ఆల్మోస్ట్ అయితే గ్రీన్లో ఉన్నాము. 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది సెకండ్ ట్రేడ్లో. సో కంటిన్యూషన్ అవుతుందా, మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కదా వాళ్ళైనా రివర్స్ చేస్తారా చూడాలి. ఓకే, 7500 ప్రాఫిట్ వచ్చినట్టు, ఎందుకంటే మనకి 5000 లాస్ నుంచి 2500కి వచ్చింది. సో నేనైతే 5000 వరకు వెయిట్ చేస్తాను, ఎందుకంటే రిస్క్ మాక్సిమం 10,000 పెట్టినాను కాబట్టి అట్లీస్ట్ 5000 కూడా రాకపోతే వేస్ట్. సో పర్వాలేదు, లాస్ ఇస్తే ఆల్మోస్ట్ 280కి వస్తే క్లోజ్ చేస్తానని చెప్పాను కదా. 280కి వస్తేనే క్లోజ్ చేస్తాను. 280కి వస్తుందా లేదంటే మళ్ళీ బ్యాక్ వెళ్తుందా చూడాలి. 295 రన్ అవుతుంది ప్రెసెంట్ అయితే. 280కి అయితే వచ్చింది. సో క్లోజ్ చేస్తాను. అండ్ ఇది కూడా 10,000 ప్రాఫిట్ అయితే హిట్ అయిపోయింది కాబట్టి ఇది కూడా క్లోజ్ చేసేస్తాను. 99 దగ్గర రన్ అవుతుంది కదా నిఫ్టీ. ఓకే, క్లోజ్ చేస్తాను. 97, 98 పెట్టుకున్నాను స్టాప్లో, ట్రైలింగ్ టార్గెట్ అనేది. 98 వస్తే క్లోజ్ చేసేస్తాను. డన్. సో 5000 ఇస్ ద ప్రాఫిట్ టుడే. సో నిఫ్టీ ఏమైంది, ఈ లెవెల్ నుంచి పైకి వెళ్తుంది. సో కొంచెం అయితే లైక్ ఫాస్ట్గా ట్రేడ్స్ తీసుకున్నాం కాబట్టి మార్కెట్ ఇమీడియట్గా స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఫస్ట్ ట్రేడ్ అండ్ సెకండ్ ట్రేడ్లో. కానీ తర్వాత అయితే కవర్ అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం, నాట్ ఎన్ ఇష్యూ. సో టార్గెట్ మనం R1 ప్యూర్ దాకా పెట్టుకున్నాము. కానీ నేను ఎక్కువ చూసేది ఏంటంటే ఈ లైక్ MTM చూస్తాను నేను. ఓకే, ఎందుకంటే రిస్క్ రివార్డ్ అనేది కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. స్ట్రాటజీ వర్కౌట్ అయినా అవ్వకపోయినా మా స్టాక్ మార్కెట్లో రిస్క్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. సో అందుకు నేను రిస్క్ మేనేజ్మెంటే ఫాలో అవుతాను ఎక్కువ. సో నాకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇంకా 5000, ఐ మీన్ సెకండ్ ట్రేడ్లో 10,000 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి క్లోజ్ చేసేస్తున్నాను ఇంకా. సో డన్ ఫర్ ద డే. ఎంట్రీ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ ఫస్ట్ క్యాన్ CPR సపోర్ట్ తీసుకుంది. చెప్పాను కదా, మార్కెట్ ఈరోజు వీక్లీ CPR కూడా బులిష్గానే ఉంది. వీక్లీ CPR అసెండింగ్గా ఉంటే మార్కెట్ బులిష్ అని అనుకోవచ్చు. అండ్ ఈరోజు డైలీ CPR కూడా సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు కూడా డైలీ CPR పైనే మనకి ట్రేడ్ అవుతున్నాయి. సో అలాంటప్పుడు హై ఛాన్సెస్ ఉంటుంది లైక్ మార్కెట్ బులిష్ అనడానికి. అందుకే మార్కెట్ ఇక్కడ రివర్సల్ చూపించింది. చాలా మంది ఇక్కడ R3 క్యామ్రీల దగ్గర నుంచి రివర్సల్ చూపించిందని షార్ట్ ఎంట్రీ కూడా ప్లాన్ చేసి ఉంటారు. సో అదే చెప్తాను, లైక్ ఇన్ కేస్ యూట్యూబ్లో నేను వీడియోస్ పోస్ట్ చేసినా సరే నార్మల్గా గ్రూప్లో స్ట్రాటజీస్ అవి చెప్తాను కదా, అప్డేట్ చేస్తాను కదా. అలాంటప్పుడు మీరు క్యామ్రీల దగ్గర ఉంది కదా అని చెప్పి ప్రతిసారి తీసుకోవాల్సిన పని లేదు. కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి ఎప్పుడు మీట్ అవ్వాలి ఏంటనేది. అఫ్ కోర్స్ మీరు అందరూ కూడా డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అయ్యారని అనుకుంటున్నాను. సో డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అయితే వాళ్ళందరికీ తెలుస్తుంది ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి ఏంటన్నది. సో ఓకే గైస్, అయితే డన్ ఫర్ ద డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అండ్ గ్రూప్లో టార్గెట్ ఇది 90 ఇచ్చాం సెకండ్ టార్గెట్. సో ఇన్ కేస్ మీరు హోల్డ్ చేసుకుంటా అంటే హోల్డ్ చేసుకోవచ్చు. సో యా, మనకి సెషన్ అనేది గ్రీన్గానే స్టార్ట్ అయింది. అఫ్ కోర్స్ ఫస్ట్లో కొంచెం టెన్షన్ వచ్చి ఉంటుంది. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే పర్వాలేదు అడగొచ్చు.
మైక్ అనేది ఆన్ చేస్తాను. అన్మ్యూట్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు సెషన్లో అడగొచ్చు, పర్వాలేదు. టార్గెట్ అయితే ఇక్కడ వరకు డౌట్ ఏం పెట్టుకోవచ్చు. యా చెప్పండి. డౌట్ ఏం లేదు, బట్ రిజెక్షన్ క్లోజింగ్ క్యాండిల్ వస్తుంది అనుకున్నాను, బట్ ఇట్ రివర్స్ ఫ్రమ్ సిపిఆర్ వచ్చేసి. ఎక్కడండి ఇక్కడ? అక్కడ నుంచి కింద క్లోజింగ్ ఎస్టర్డే సిపిఆర్ కి వస్తుందేమో అనుకున్నాను. బ్రేక్ వీక్ గా ఉంటుందని. ఓకే. బట్ ఆ సెంటర్ పివట్ కే రాలేదు కదా, టచ్ అవ్వలేదు లాస్ట్ కి. అవునవునవునవును. సో దట్స్ వాట్ ఐల్ సే, డోంట్ ట్రేడ్ వాట్ యూ థింక్ అండి, ట్రేడ్ వాట్ యూ సీ. మనకి మార్కెట్ ఇక్కడ ఓకే. మనం అనుకున్నది ఏం జరగదు. మార్కెట్ ఇష్టం, అది మార్కెట్ ఎటు సైడ్ మూవ్ అవుతుంది అన్నది మార్కెట్ ఇష్టము. కాకపోతే మనం ఏంటంటే చూడాల్సింది, లైక్ మనం ప్రాపర్ స్ట్రాటజీ ఉందా లేదా, వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకున్నామా లేదా. నేను ఇన్ కేస్ మీరు చూస్తే నేను మా క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే చెప్పాను ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్. సపోర్ట్ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్లోజ్ అయితే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తానని. సో అక్కడ ఎంట్రీ అనేది ఫస్ట్ నుంచి నా వ్యూ అనేది బులిష్ ఉంది ఈరోజు. ఇప్పుడు బ్యారిష్ అంటే ఇప్పుడు మనం సెంట్రల్ పివట్ బ్రేక్ అయినాకనే మనం బ్యారిష్ వ్యూ సెంట్రల్ పెట్టుకుంటాం పీవోట్ కదా. కూడా కాదు, సిపిఆర్ మొత్తం బాటమ్ సిపిఆర్ కూడా బ్రేక్ అవ్వాలి, అప్పుడు ఓకే. బేరిష్ అనుకోవచ్చు. ఓకే. ఓకే ఫైన్ అయితే. సో హోప్ యూ హ్యావ్ నో డౌట్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో గైస్. బాయ్. థ్యాంక్ యూ. బై. ఓకే అండి. ఓకే.